చాలు ఎప్పుడు పోతావు ఊళ్ళకు నీ అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు రెండే రోజు గది సచ్చదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ
భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు మాట వినండిరా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ మన ఊళ్ళో జరుపుకుంటున్నాం కదా. ఈ తడవ ఆ దూర్పుడు కిషోర్ రమ్మంటున్నాడు. మనందరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దాంరా. అరే నాకైతే అభ్యంతరం లేదు కానీ కోడి పందాలు ఉంటేనే వస్తా. రాను పంచాయతీల్లో పనే కోడి పందాలు చేద్దాం. మాట చెప్పనా, ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి సంబరాలు పేరు చెప్పి మనం తిరుగుతున్నాం కానీ ఈసారి కిషోర్ గారి ఇంటికి అందరం ఫ్యామిలీస్ తీసుకొని వెళ్దాంరా. కిషోర్ గారికి చెప్పండి. ఫ్యామిలీ ఇస్తే ఎట్లా మనం ఎట్లా సరదా చేస్తాంరా. ఇలా ఉంటుంది వాళ్ళంతా తీసుకెళ్తే మనం ఏం చేస్తాం. వీడికి ముందు మొక్క చొక్కా కావాలి. కాకపోతే అరే అర్థం చేసుకుంటాను నేను చెప్పేది. నాకు తెలుసులేరా నీ సంగతి. ఇలాంటివన్నీ చూసాను. నీ సంగతి ఏంటి? ఏం పర్లా, మీరు ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాం. రెడీ సై. హుషారులో ఉన్నాడు మీ వాడు. ఆ మాత్రం హుషారు లేకపోతే అందరం మాట ఒకసారి బయలుదేరి అందరం కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దాం. అలాగే అలాగే ఎన్నాళ్ళైందిరా, ఎప్పటి నుంచిరా మిమ్మల్ని మా ఊరు రండిరా అన్నది. అందరు వస్తున్నారా? వాడు అదేరా, వాడు వస్తున్నారా? చాలా సంతోషం రా. నాకు ఎంత సంబరంగా ఉందనుకున్నావురా. అన్నపూర్ణ చదవరానే. ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఎలా ఇప్పుడు వస్తున్నారు మా పండక్కి నన్ను చూడటానికి. మన ఇంటికి రమ్మని చెప్పా. ఇక నువ్వు గారెలు పూరెలు రే ఉండరా, ఆవిడతో మాట్లాడుతున్నా. మన తర్వాత మాట్లాడతాలే. ఏమేవు ఉండు వాడు వస్తున్నారు కానీ చక్కగా ఒకడికి మాత్రం గమనిష్టమేవు. వాడికి విజయ్ తర్వాత ఈ ఏంటి గులాబ్ జామ్ వాడికి వాళ్ళు ఒకడికి షుగర్ ఉంది కానీ భార్య లేకపోయినా తింటుంటాడు. నాన్నగారు అంత సంతోషంగా ఉన్నా ముందు టీ తీసుకోండి. అమ్మా ఇవాళ ఎంత సంతోషంగా ఉంది తెలుసా. నా స్నేహితులమ్మా చిన్ననాడు ఆడుకున్నాము పాడుకున్నాం. వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్న వాళ్ళంతా ఈ సంక్రాంతికి మా ఇంటికే రావాలని పట్టుబట్టా. వాడు వస్తున్నారే. అమ్మను కూడా రకరకాల పిండి వంటలు చేయమని చెబుతున్నా. తప్పకుండా రోజు ఆ ఉప్పులు కారాలు లేకుండా నా మొహాలు తగలేస్తున్నా. అట్ట చేయబాకే వాడు నాకు నా మళ్ళ అదేమో సంగతులు. తప్పకుండా వాళ్ళు వచ్చినప్పుడు మరే ఆ రోజు నువ్వు ఆఫీస్ అది అనబాక. లేదు ఆ రోజు ఉంటాను. సెలవు పెట్టేస్తే నా బిడ్డ అని అందరికి చెప్పుకోవాలి. తప్పకుండా. అన్నపూర్ణ నీ పనులు నువ్వు ఉండు. సంక్రాంతి మాత్రం సరదాగా మన మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. జాలి తెలిసి నగుమో గనలే నీ నా జాలి తెలిసి నను బ్రోవారాధా శ్రీ రఘువరని నగుమో. ఎంత టైం అయింది, ఇప్పుడు వస్తానన్నారు ఇంతవరకు రాలేదు. ఇప్పటికి వీళ్ళు వచ్చేది. కంగారు పడకండి. కంగారు పడతారు, వస్తూ ఉండాలి. కంగారు పడవాకండి. అదిగో నా ఆటో కూడా వచ్చేసింది, మీకు కంగారు పడవాకండి. నగరాజా ధరణీదు పరివారునా ఓగి బోధన చేసేవారలుగారే ఇదులుండు దురాని నగుమో గన్నలే నినా జాలి తెలిసి
కిషోర్ ఏరా సాయి బాగున్నావా? రా కిషోరు. అరే శివరాం బాగున్నావా? బాబురావు బాగున్నావా? కిషోర్ హలో రాంబాబు బాగున్నావా? హలో తలుపు సాయి బాగున్నావా? అంతా బాగున్నారా? హలో జగన్ హౌ ఆర్ యు? కిషోర్ నటరాజన్ నీకోసం రావాలని ఎంత తప్పించిపోయాను. అరే చిన్నప్పుడు మనం పురుగుందు తినేవాళ్ళం కదా కాగలే. వస్తాడే దాంట్లో పురుగుందు అమ్మితే కొనుక్కొచ్చాను నీకోసం అని. చాలా సంతోషం. అదే 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 చాలా సంతోషం. మేము వస్తూ మా పిల్లల్ని కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చావు బయట ఉంటున్నారు. చాలా సంతోషం రా. ఏది మీ పిల్లల్ని కూడా వచ్చాడు వెరీ గుడ్ సార్. అందరూ రండ్రా. వెల్కమ్ వెల్కమ్. అరే డియర్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ సూపర్. శివరాం ఇదేరా సుబ్రహ్మణ్యారాయణ మా ఇల్లు. ఓకే ఓకే రండి అందరూ. రేయ్, రండిరా. రండి రండి. మీ రాక నా పాలిటి ఏరు వాకరా. రండి అందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అలాగేరా. అక్కడే డియర్ ఫ్రెండ్స్, నా భార్య అన్నపూర్ణ మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ మీ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి తెలియదు కదా అన్నపూర్ణ. తర్వాత వాళ్ళ ప్రత్యేకం ఏంటో తెలుసా? ఈవిడ చాలా కాలమైంది నీ స్నేహితులను చూసి ఏదైనా సరే ఈ సంక్రాంతికి వాళ్ళందరినీ రావాల్సిందే పిలవండి అని పట్టుబట్టిందిరా. అందుకని మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగింది. అట్లాగే కిందసారి మీరు వచ్చినప్పుడు ఫంక్షన్కి వచ్చినప్పుడు నా కూతురు లేదు, ఇక్కడ చదువుకుంటుంది, నెల్లూరులో చదువుకుంటుంది. దుర్గ నా కూతురు. వీళ్ళందరూ నా చిన్నతనంలో అందరూ ఫ్రెండ్స్. నా జీవితంలో ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క ఫ్రెండ్ పరిచయం అయినాడు. అది వీళ్ళందరూ అనుకుంటుంది. డియర్ ఫ్రెండ్స్, రే మీకు మీరంతా ఎంత ఆత్మీయులో నాకు ఈ మధ్య పరిచయం అయ్యారా నాకు. కానీ మీకంటే కాదు, కానీ మాటల్లో చెప్పలేనటువంటి మరో స్నేహితుడు. ఈయన పేరు రత్నాకరం తాండవ కృష్ణమాచార్యుడు. మంచి ఫ్రెండు. పూజ ముందు, తర్వాత ఇగో ఇతనే మాకు భానుప్రకాష్ చావలి. ఈయన నా శ్రేయస్సును కోరుకుంటూ ఉంటాడు. నాకు ఏ కష్టంలో కూడాను ఆదుకునేటటువంటి వాడు. నేను ఉన్నాను అన్న భరోసా ఈయన. అంచేతనే నేను ఈ ఊళ్ళో నిలబడగలిగాను. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. కబుర్లు ఆపండి, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. టిఫిన్ చేసి కాదండి. దుర్గా టిఫిన్ తీసుకురా. అవునే అవునే అన్నపూర్ణ, ఆ ఏర్పాట్లు చూడు. అమ్మాయి పాపాయ్ నువ్వు కూడా చూడమ్మా.
టిఫిన్లు అందినాయండి. హడావిడిగా చేశాను. ఇలా బాగున్నాయా? మా నాన్నగారు 5 రోజుల నుంచి కూడా మమ్మల్ని అందరినీ హడావుడి చేశారు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి ఒకళ్ళకేమో అరిసెలంటే ఇష్టం అంట, ఒకళ్ళకి గవ్వలంటే ఇష్టం అంట, గారెలంటే ఇష్టం అంట. మమ్మల్ని అందరినీ కూడా హడావుడి చేశారు. ఈ సంక్రాంతిని మాత్రం సరదా సంక్రాంతిగా చేసుకోవాలని పక్కా డిసైడ్ అయిపోయింది. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా వంటలు బాగున్నాయి అంటారా? చేతగానట్టు చేసే బాగున్నాయి అంటారు. నీకమ్మా అన్నపూర్ణదేవమ్మా, నువ్వు 10 మందికి అన్నం పెట్టిన మనిషి. భూదేవి అంత ఓర్పు ఉంది నీకు. మీ ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించవుగా తల్లి. నేను మొన్న వచ్చాను, ఎంతైంది టైం? అప్పుడు 12:30 అయితే వంట చేసి భోజనం చేసేదాకా నువ్వు ఒప్పుకోవాలి. నీకు భూదేవి అంత ఓర్పు ఉంది, సహనం, మంచి గుణం. వాడేమో ఎప్పుడు నాటకాలు అవధానాలను తిరుగుతూనే ఉంటాడు. అది ఫస్ట్ నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా చెప్పాడటగా నీకు. ఆ నాటకాలు చేస్తానంటే నాకు ఇష్టమా కాదండి, ఇష్టమని చెప్పేవాడు కదా. చాలా సంతోషం అమ్మా. ఇలాంటి మహాతల్లి దొరకటం ఆడ అదృష్టం. మాకు మంచి ఫ్రెండ్గా దొరకటం, మీరు మాకు అభిమానంగా ఇట్లా చూడటం చాలా సంతోషం. ఎందుకేనమ్మా మీకు బంగారు లాంటి ఆడపిల్లని ఇచ్చాడు భగవంతుడు. చూడండి, మేమందరం వస్తుంటే బాబాయ్ బాబాయ్ అంటే ఎంత ఆప్యాయతగా మమ్మల్ని అందరూ గౌరవించింది. తీసుకొచ్చి టక్కన మంచినీళ్ళు ఇచ్చింది, టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది. సేమ్ నీ గుణం ఎలాగో నీ కూతురు గుణం కూడా అలానేమ్మా. బంగారు లాంటి బిడ్డని ఇచ్చాడు భగవంతుడు. చాలా సంతోషంగా ఉంది మాకు. కిషోరు ఇప్పుడే గారెలు కాదురా. యజ్ఞానికి పదండి రా, యజ్ఞానికి. చెప్పండి. అది వాళ్ళు చూడండి, సెల్ ఫోన్లో కూర్చొని ఆటలు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళ పిలవండి రా, మన చిన్న విషయాలు చిన్నతనంలో చేసిన పనులని చెబుతాం. ఆటలు ఆడుకుంటే ఆటలు పిలవండి. పోలీస్ గారు దొంగరా? కాదు, ముందుకెళ్తున్నాడు. పిల్లలు మీరందరూ ఇట్లాంటి రా ఒకసారి. ముందుకెళ్తున్నాడు. అద్దుకోరా, కొట్టాడరా. సెలవు ముందు కూర్చో. కూర్చోమా అన్నయ్య, మీరు కూడా కూర్చోండి. అది కాదు, కూర్చోరా బాబు. మా చిన్నప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, ఈ యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు ఏమి లేవురా. మీరు చూస్తే ఏమిట్రా బాబు, పొద్దాగా ఫోన్లోనే ఉంటున్నారు. ఆ రోజుల్లో స్నేహంలో ఎంతో నిజాయితీ ఉంది. అరే పిల్లలు, మా చిన్నప్పుడు మనసుల్లో అందరూ కూడా చాలా స్వచ్ఛతతో ఆత్మీయంగా పలకరించుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో హృదయాల్లో ఏ కల్మషం లేకుండా ఎంతో ప్రేమగా ఒకళ్ళొక్కళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. మా బంధాల్లో చక్కటి ఆత్మీయత ఉండేది. ఆ చిన్నతనంలో అందరం కూడా కల్మషం లేని నవ్వులు ఉండేవిరా మా దగ్గర. అందరూ నవ్వుకుంటూ సరదాగా ఉండేవాడు. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావురా. అంత ఆత్మీయతంగా ఉండేవాళ్ళం.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు రే ఈ ఫేస్బుక్లో ఏవో వచ్చినాయే అప్పటి నుంచి మనుషులు కలవటం పోయిందిరా ఆ? తల ఎత్తుకొని బతకండ్రా అంటే ఎవడికి వాడు తల దించుకునే పనులు చేస్తున్నారు ఎక్కడ రోజులు ఏయ్, ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత మనుషులతో మనుషులు మాట్లాడుకోవడం మర్చిపోయారా? కరెక్ట్. ఈమెయిల్ వచ్చాక ఉత్తరాలు రైట్గా మర్చిపోయారా? అంతేకాదురా ఈ వాట్సాప్ కాదు మా స్నేహానికే హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ టీవీలు వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేయడమే మర్చిపోయారా? ఈ బుక్స్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడమే మర్చిపోయారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అష్టాచెమ్మ అట్ట మర్చిపోయారు. ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చాక అంతా కలిసి ఒకటిగా బయలుదేరి షాపింగ్ చేయడమే మర్చిపోయారు అసలు. అరే మీరు కూడా వినండి. మీరు కూడా వినండి. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మనిషి తను తానే మర్చిపోయారా? భోజనం ఎదుగుతుంది కూడా భోజనం పెట్టించి రారంటే ఫోన్లో పెట్టి కూర్చుంటా. కిషోర్, మమ్మల్ని అందరినీ పిలిపించావు పండగ రావాలని. ఏంటి పండగ కార్యక్రమాలు ఏం చేస్తున్నావు ఏంటి? ఒకటా రెండా?
కోడి పందాలు, బోటింగ్, దైవ దర్శనం, కోడి పుంజులు, ఏంటి ఫైటింగ్, తర్వాత ఉన్నాయిరా చాలా ఉన్నాయి. అది కూడా తర్వాతనే అన్నిటికంటే ముందు వాళ్ళ మా అన్నపూర్ణమ్మ అదేనా మీ చెల్లెలు ఆవిడ భోజనం ఆవిడ తయారు చేసి భోజనం చేద్దాం పద. అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ, 50 సంవత్సరాలు మాకు నీ పొలం వేస్తున్నానమ్మా. ఇంక నేను చేయలేకపోతున్నామ్మా, నాకు ఓపిక అయిపోయిందమ్మా. ఈ తీగలు ఈ డబ్బులు నాన్నగారికి అమ్మ. బ్యాగులు తీసుకొచ్చావు, అటుకులు కూడా తీసుకొస్తే సరిపోయేదిగా నాగయ్యా. ఏంటమ్మా ఏమైంది? ఏంటి ఏం నాగయ్య నాగయ్య అవన్నీ తర్వాత కానీ ముందు భోజనం చేద్దుకోండి రా. సంక్రాంతి సంబరాల్లో నా స్నేహితులందరినీ పిలిచాను, నువ్వు కూడా భోజనం చేద్దు పద. ఏం నాగయ్య ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అయ్యో ఎందుకో ఆ కన్నీళ్ళు ఏది కావాలో అది వడ్డించుకొని తిను. మొహమాట పడబాక నాగయ్య. చాలా బాగున్నాయమ్మా దుర్గా. వెరీ గుడ్. అరే తిన్నాను కదా. ఈ సరదాల సంక్రాంతిలో మన ఫణి అన్నయ్య మిమిక్రీ చేస్తున్నాడు. అందరూ కూడా క్లాస్ కొట్టండి. ఓకే బాబాయిలు, ఇప్పటిదాకా బాగా అందరూ ఆట పట్టించుకున్నారు, సరదాలు చాలా చేశారు. ఇప్పుడు నా సరదా మీకు చూపిస్తాను. అది సరదా అవ్వచ్చు, నా దురద అవ్వచ్చు, విని ఎంజాయ్ చేయండి. ఓకే, అసలు మనం పొద్దున్నే నిద్ర లేవడానికి కారణం అయ్యేది ఏంటి? కోడి. కోడి. ముందుగా ఆ కోడి శబ్దం వినిపిస్తాను, వినండి. కాకి మీకు తెలిసిందే. బాగా బాధతో ఉన్న కాకి. ఓకే, బాగా కోపంగా ఉన్న కాకి. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు కుక్క. కుక్క గురించి మీకు తెలిసిందే. నాకు కూడా కుక్క అంటే చాలా చాలా ఇష్టం. ఏంటో దాన్ని చూసినప్పుడల్లా నేను గత జన్మలో కుక్కనేమని అనిపిస్తూ ఉండిద్ది అప్పుడప్పుడు. ఆ కుక్క మామూలుగా రాత్రిపూట వేరే కుక్క అరిసినప్పుడు నేను నా ఏరియాలో నేను అరవాల్సింది పోయి అదేవరు అరిసేది అన్నట్టుగా కయ్యానికి కాళ్ళు దువ్వే కుక్క. బాగా ఆకలిగా ఉన్న కుక్క. అదనమాట, అలా ఉంటుంది. పిచ్చుకలు.
పిచ్చుకలు అలా అరుస్తాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యి, మన పాత ట్రైన్ అన్నమాట, ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. దగ్గర నుంచి దూరం వెళ్ళింది, మళ్ళీ దూరం నుంచి దగ్గరికి వస్తుంది. ట్రైన్ శబ్దం అలా వినపడుతుంది అన్నమాట. అదే గుర్రం ఉంది, మనకి రాజమౌళి గారి సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆ గుర్రం ఎలా సకిలిస్తుందో అది ఒకసారి వినిపించి చూపిస్తాను. గుర్రం సకిలిపోలా ఉంటుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాయిలకి మిగతా అందరికీ నా ధన్యవాదాలు. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal.
సంక్రాంతి సంబరాలలో మీ అందరి ఆత్మీయత కలయిక, మీ అందరితో కలిసి భోజనం చేయటమే కాకుండా ఇవాళ నాకు సంతోషకరమైనది మరియు కొద్దిగా మనందరికీ బాధ కలిగిన విషయం కూడా ఉందిరా. అదేంటంటే నేను ఇంతప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా కౌలు చేస్తున్న నాగేశ్వరి ఒక ఆయన ఉన్నాడు. ఇందాక మీ అందరితో కంటే చివరి ఫోన్ చేశాడు చాలా. ఆయన ఇందాక ఒక మాట చెప్పాడు, ఇక నేను శారీరకంగా ఈ పొలం పనులు చేయలేని అశక్తున్నయ్యాను, నేను ఈ రోజు నుంచి ఈ పొలం నుంచి విడుదలవుతున్నాడని అంత తడిపెట్టుకొని చెప్పాడు. ఇంత చిన్నప్పటి నుంచి నన్ను భుజాల మీద పెంచుకొని పెద్ద చేశాడు. ఆయన వల్ల మేమంతా తిన్నాం. మేమే కాదు, రైతులేందే ఎవరన్నా తినగలరా. అలాంటి అతను రిటైర్ అవుతున్నాడు అంటే దట్ ఇట్ ఈస్ ఎ పెయిన్, బట్ ఇట్ ఈస్ ఎ స్వీట్ పెయిన్ టు అస్. సో మనం రిటైర్ అయినప్పుడు మనకి ప్రభుత్వం కట్టలు డబ్బులు ఇస్తుందిరా. మరి 50 సంవత్సరాల పాటు 6 కాలాల కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పట్టెడు అన్నం పెట్టిన రైతు ఈనాటితో నేను పని చేయలేకపోతున్నాను అంటే రేపు అతని జీవితం ఎట్లారా. అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎట్లయితే పెన్షన్ తీసుకున్నానో అతనికి కూడా కొంత పెన్షన్గా కొంత మూలధనం, ఏదైనా అనారోగ్యం పాలైనా అంత చేమెల్లాగా ఉంటుందని ఒక 2 లక్షల రూపాయలు అతనికి ఇద్దాం అనుకున్నాను. నా ఆలోచన మీరందరూ కరెక్ట్ అయితే ఆమోదిస్తే అతన్ని మన అందరి సమక్షాల్లో పిలిచి ఏదో కొన్నంత దేవుడికి కొన్నంత పత్రి పెట్టలేం కదా, మనం సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారా? నాకు వద్దయ్యా, వద్దు, మీరు చల్లగా ఉంటే చాలయ్యా. ఏంటి ఆలోచిస్తున్నావు బావయ్య? మీకంటే నాకు ఆత్మీయులు ఎవరు? దేవ
పట్టుకోండి ఇగో అందించు ముక్కలు అటు అందించు కోసం నేను ఎంత ఎత్తుకని తెలుసా ఇయ్యాల ఇప్పుడు మనం చెడి ఊగుతామట్రా మొన్న కూర్చో వాచి ఊడిపోయిందంటారా అదే అంత బాగా చేసామంటారా నేను పొద్దున్న నుంచి ఒక బాటిల్ వేసుకున్నాను అదే ఊగుతావు నీకంటే ఎక్కువ వేసారా నేను ఎన్ని నాకు మాట చెప్పాలి కూర్చో నన్ను కూగో అంటే నేను కూకునే ఉన్నా నువ్వు కూకో నువ్వు నుంచోరా నుంచోనా ఏం లేదురా 4 నెలల నుంచి పెంచానా పుంజుని జీడిపప్పు ముందు ఎక్కువైంది గన్నేరు పప్పు తింటే గన్నేరు పప్పు ఉండదు జీడిపప్పు వేసి 4 నెలలు పెంచానా అది పంది వేసా అది పోయిందిరా బాబు అదే ఇచ్చేవరా అందుకే గన్నేరు పప్పు అన్నారు కానీ అసలుకి ఈ మందు తాగినాగా నాకు ఎంత అయినా అడగరా ఎంత అయ్యారా
ఎంత తాగాను కాదు, ఎందుకు తాగాను అడుగు. అదే నిన్న నుంచి నీకు తెలుగు రావట్లేదురా. ఎంత తాగా? ఎందుకు తాగావని అడుగు. ఎందుకు తాగావురా? అయ్యో కొడుకుని పోయింది. ఏం చేసా? నేనే అందుకే బాగా తట్టుకోలేను. నేను ముందు తాగాను. నువ్వెందుకు తాగా చెప్పరా? నేనా సరదాల సంక్రాంతి సంబరంగా కోసం తాగారా? నీ మొహం నిద్ర మొహంరా. ఈ రోజు నుంచి ఒక మాట చూద్దాం, గుర్తుపెట్టుకో. చెప్పరా? నువ్వు కానీ నేను కానీ ఈ సంక్రాంతి వరకే మందు తాగేది. రేపు నుంచిరా వచ్చే సంక్రాంతి వరక చెప్పేది సంక్రాంతి వరకు అంటే వచ్చే సంవత్సరం కూడా వస్తుంది కదా అంటారా? ఇవాళ భోగే, రేపు పండుగ, ఎల్లుండి కనుక పండుగ వచ్చింది కదా. పెద్దలకు దండం పెట్టు. పెద్దలు దండం పెట్టుకున్న రోజు ఒక రోజు మాత్రం ఒక 90 తాగేది. అసలు ముందు అనేది మానేసి ఫుల్ నువ్వు ఫుల్ తాగు. నేను ఇలా ఫుల్ తాగాను కాబట్టి కారణం నేను 90 తాగుతా. ఏంటిరా నేను పక్కన పెట్టేది ఎవరా పక్కన పెట్టేది? బాటిల్ కాదు అది. ఏడా బాటిల్ ఏడా అయిపోయింది. బాటిల్ అంటే పొద్దు నుంచి చెప్పేది అర్థం కాదు నీకు. బాటిల్ ఎత్తురారా? నేను చెప్పేది నువ్వు ఈ రోజు నుంచి మన ఇద్దరం ఏంట్రా అది అది ఈ రోజు వరకు. ఈ రోజు వరకు కదా, రేపు మొదలు పెడదామా? రోజు నుంచి నువ్వు నేను ఇద్దరం పేకాట ఆడద్దు, కోడి పందెం ఆడద్దు. ఈ రెండు మనం ఇక్కడ నుంచి ఎన్ని మానేస్తాం. దీనివల్ల అనేక ఇబ్బందులు ప్రమాదాలు గురవుతుంది. ఏంటి సమాజంలో మనకి ఇల్లు లేకుండా పోతుంది కాబట్టి ఈ తాగుడు పేగ మానేసేసి ఈ రోజు నుంచి మన ఇద్దరం మానేద్దారా. అరే నేను చెప్పేది బాగుందిరా. అంతేనా? మానేపోతే సంసారాలు నాశనం అయిపోతారా? కూకునే ఉన్నావురా, కూకునే ఉన్నా. లేవు ఉండరా, నేను లేచాను లేరా? నువ్వు లేచావా? ఉండండి. మన రాంబాబు గారు మగవాళ్ళ గొప్పదనం గురించి మన మగవాళ్ళ బాధలు ఏమిటంటే పిల్లల్ని స్కూల్కి దింపుతూ రిక్షా ఓడు, ఉదయం ఆఫీస్ పనుల్లో మగమహారాజు, ఇంటి ఖర్చుకు డబ్బులు ఇస్తూ విజేత, కుటుంబం కోసం రక్షణ చేయడంలో గ్యాంగ్ లీడర్, కుటుంబ విషయాల్లో దృఢంగా నిలబడడంలో మగధీరుడు. భార్య సరిగ్గా ఉండనప్పుడు ఏమీ తిట్టని హిట్లర్, భార్య తెచ్చిన బట్టలు నచ్చకపోతే కోపం రాని చంటబ్బాయి, పుట్టింటి వారిని ఏమైనా అంటే ఏమీ అనని ఆపద్బాంధవుడు, అత్త వేరే వారి అల్లుడిని మెచ్చుకుంటే సంతోషంగా స్వీకరించే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మొత్తం మీద అందరి కోసం పాటుపడే అందరివాడు. అందుకే మన మగవాళ్ళందరూ మెగాస్టార్లే. జగన్మోహన్ రావు గారు సెల్ ఫోన్ గురించి వర్ణిస్తారు. ప్రస్తుతము అందరికీ ఇప్పుడు ఒకే పని. ఇప్పుడు పుట్టిన పిల్లలు 3 నెలల దగ్గర నుంచి చెప్పాలంటే ముదుసలి వరకు కూడా ఇక యూత్ అని చెప్పడం అవసరం లేదు. సెల్ ఫోన్ మరి చేటుగా అని చెప్పాలంటే. ఒకప్పుడు క్రికెట్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది పని చెరుపుకి అనుకునేవాడిని. దాన్ని మించిపోయింది. ఒక ఇంట్లో 2-3 కూర్చున్నాం, ఫ్రెండ్స్ 2 కలిసిన ఎవరి సెల్ ఫోన్ వాడకూడదు, మంచి ఏవి లేవు. అందుకని దాని గురించి మహానుభావుడు
పాట రాశారు. దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను అంటే దాని ఆంతర్యం తెలుసుకుని మీలో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా. మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు వదలరా, జీవితమున సగభాగం ఫోన్ కాల్స్కే సరిపోవు, మిగిలిన సగభాగం నెట్వర్కే లేకపోవు. సెల్ ఫోను లోలుడు పని మానిన సోమరుడు, సెల్ ఫోను లోలుడు పని మానిన సోమరుడు. సెల్ బిల్నే కానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు వదలరా. ముట్టురాంగు కాల్సును మత్తు బెట్టబోను మురా, పికిల్ మైండ్ను ట్యూన్ చేసి లైఫ్ స్టైలునే మార్చుమురా. గైడ్ చేయటం మా వంతు, ఫాలో అవటం నీ వంతు. వాడు చేయటం మా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా. మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు వదలరా. ఫ్రెండ్స్, అంబరాలు తాకేంత సంబరాలు మనం చేసుకున్నాం. కానీ ఎందుకోరా ఒకనాటి విషయాలు తలుచుకుంటుంటే ఆనందం కలుగుతుంది, అట్లాగే బాధ కలుగుతుందిరా. ఇవాళంటే ఏదో కలర్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఏవో బడాయిలు వచ్చినాయి. కానీ అరే మన కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలే కదరా. అయితే ప్రైజ్ చెప్పు, మన చిన్నప్పుడు చెప్పు. ఏం ఒకటే రెండురా. ఆ బ్లాక్ అండ్ టీవీలో చిత్రలారి వస్తుందని చెప్పి నోరు తెరుచుకొని ఆ హీరోయిన్లు డ్యాన్స్ చూడటానికి క్లాసులు కూడా ఎగ్గొట్టు ముందు వచ్చినవాడు. తర్వాత అసలు హీరో మొహం అంటే ఏమిటో తెలియదు. ఆ వారం ఒక్కసారి వచ్చే సినిమా కోసం చెగోడీలు, గంటికలు ఇవన్నీ రెడీ చేసుకొని గంట ముందు నుంచే. అరే నా జీడి సగం కొరకు తినేవాడు చెప్పు. బాగా గుర్తుంది. అరే చాలని ఆదాయం తల్లిదండ్రులకి, దాంతో వాళ్ళు చిరిగిన బట్టలు, మరి సరిగ్గా కాళ్ళకి చెప్పులు కూడా లేని రోజులు రాదు. అలాగే నానా వస్తువులు పడుతూ ఏదో ఉన్నది. కానీ మనకు గుర్తుందో లేదు మీకు చాలామందికి, ఇది కూడా నా వయసే కాబట్టి. అదే పిల్లలు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియదని చెప్తున్నారే. 40 వేసులు నేల టికెట్ ఏసరికాయని కొనుక్కొని కొట్టుకుంటూ తింటూ ఆ సినిమాని ఎంత తాదాత్మ్యంగా చూసేవాడు ఆ రోజులు తలుచుకుంటుంటే. కానీ కొన్ని మాత్రం ఉన్నాయి రోయ్, అవేంటో వార్తలు ఒకటి అర్థం కాదు. శాంతి స్వరూప్ చదివేవాడు. మోగ వార్తలు వేరు, శాంతి స్వరూప వార్తలు ఉండేవి. కానీ అవేమో అర్థం కాని వార్తలు, వినపడని మాటలు, ఏంటోలే ఆ రోజులు చాలా గమ్మత్తు కట్టినాయి. ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే మీకు గుర్తుందో లేదో, అద్దె సైకిల్ ఏది ఇంత బొడ్డ సైకిల్, దానికి ₹1 గంటకి. అట్లా గంట దాటిందంటే వాడు ఇంకొక రూపాయి ఇచ్చేవాడు. అందుకని టైం చూసుకొని దాని ప్రకారం ఇచ్చేవాడు. ఇంకా అమ్మా నాన్నలైతే, నాన్నగారు అయితే మరీ ముఖ్యంగా నోట్సులు ఇవ్వనని కొనివ్వండి నాన్నగారు అంటే, ఆయన పాత చిట్ కాగితాల్లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పడేస్తారు కదా నోట్సులు, అవన్నీ వెనక పేజీలు చాలా ఉంటాయి అందులో, అవన్నీ కుట్టి ఇవే మీ నోట్సులు అని ఇచ్చేవాడు. అవునా కదా? ఏం జగనన్నాయి మరి ఆ రోజుల్ని తలుచుకుంటూ ఉంటే ఒక మధురమైన అనుభూతులు కలుగుతుంది. సంవత్సరం క్రితం మనం ఆ పండగలో అమ్మమ్మ ఏం చేసింది, తాత ఏం చేశాడు, ఏం ఆటలాడుకున్నాం, ఏ స్నేహితులతో ఆడుకున్నాం, అన్నీ మనకు గుర్తుండేవి. ఇదిగో అరిసెలు తిన్నామనో కజ్జికాయలు తిన్నామో. ఇవాళ మధ్యాహ్నం తిన్న అన్నం రాత్రికి ఏం తిన్నామో, ఏ కూరలతో తిన్నామో కూడా చెప్పలేని పరిస్థితి వచ్చేసి. ఏదైనా సరే ఆనాటి జ్ఞాపకాలన్నీ కూడా మనకి పెద్దలు ఇచ్చిన ఆస్తి. ఈ తరంలో అది ఆస్తి ఏమంటారు? అవునా కదా? నటరాజ్ బాబాయ్
బాబాయ్ గారు మనిషిలోని మనిషి గురించి మనకి క్లుప్తంగా చెప్తారు. అరే బాబు, ఈ రోజున మనిషి జీవితం గురించి చెప్తా. మనిషి తినకపోతే నీరసం, తింటే అజీర్తి, ఏంటి గాలి పీలిస్తే కొట్టుకుంటాం, గాలి పీల్చకపోతే చచ్చిపోతాం. అవునా కదా? కొంచెం ఒళ్ళు వేడెక్కిందనుకో జ్వరం పెట్టుకుంటాం, కొంచెం ఒళ్ళు చల్లబడితే బీపీ డౌన్, ఏంటి అవునా కదా? ఎండ తగిలితే తట్టుకోలేం, నీరసం, చలి వస్తే చలి తట్టుకోలేం, ఏటికి తట్టుకోలేడు మనిషి. అన్ని బలహీనతకి వీడు అన్ని ఇదే వాళ్ళు. నిద్ర నిద్ర లేకపోతే ఏంటి నీరసం, ఎక్కువ నిద్రపోతే మందం, మైండ్ పనిచేయదు, ఎక్కువ నిద్రపోతే మందం. ఇన్ని ఉన్నా కానీ మనిషి బుద్ధులు గుణాలు మాత్రం మార్చాల, శూన్యం. ఇన్ని రకాలుగా మనిషి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వారికి బుద్ధి జ్ఞానం రావట్లేదు. ఏది ఎంత చేసినా కానీ స్వార్థం మాత్రం తగ్గడం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ మనిషి మనస్తత్వం మాత్రం మార్చల. స్వార్థం, అసూయ, ద్వేషంతో మనిషి జీవిస్తున్నాడు. ఇంత చిన్నదానికి తట్టుకోలేని మనిషి ఈ విధంగా డబ్బు 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 అని ఉరుకులు పరుగులు తీయటం, జీవన విధానాన్ని పాడు చేసుకోవటం, ఇది ఎంతవరకు? ఇది ఎంత చేసినా కానీ మనిషికి మాత్రం స్వార్థం అనేది మాత్రం తగ్గటం లేదు. ఈ సరదా సంక్రాంతిలో మా నాన్నగారు కానీ నటరాజ్ బాబాయ్ గారు కానీ అందరూ గొప్పగా చెప్పారు. ఇప్పుడు మన శివరాం బాబాయ్ గారు కూడా ఒక మంచి వాక్యం కూడా చెప్తారు. అన్నయ్య, నువ్వు ఇందాక చెప్పావు చూసావా, అది అక్షర సత్యం రా. మన చిన్ననాటి జ్ఞాపకాలు అసలు గుర్తు తెచ్చుకుంటే మనం ఆ రోజుల్లో కోపం తెలిసేది కాదు. అసలు కోపం తెచ్చుకోవాల్సిన సందర్భాలు వచ్చేవి కావు, కోపం తెలిసేది కాదు. చాలా అసలు మోసం అనేది అవసరం ఉండేది కాదు, మోసం చేయాల్సిన పరిస్థితులు అక్కడ ఆ రోజులు అసలు మోసం తెలియదు మనకి. ఏంటంటే ఆనందంగా చిన్ననాటి స్నేహితులతోటి సరదాగా ఆనందంగా జరుగుతాం. ఆ రోజు ఆ జ్ఞాపకాలన్నీ వాళ్ళు మనకు అదే చిన్ననాటి స్నేహితులు, మనకు మధుర జ్ఞాపకాలు. ఈరోజు అంతా కూడా మోసం, పెద్దదానికి చిన్నదానికి కోపం, అలా ఆవేశంగా యువతంతో ఆవేశంగా తయారైపోయింది. మన రోజుల్లో అవన్నీ లేవు, ఎంతో సరదాగా గడిచిపోయింది మన రోజులు. ఏమంటారా మిత్రులారా? మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో విధంగా బాగానే జీవించాము. బ్రహ్మాండంగా గతం అయితే రాబోయే కాలము, భవిష్యత్ కాలములో అనేక భ్రమలతో అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి చేస్తాము అనుకుంటూ కళల్లో జీవిస్తూ ప్రస్తుత పరిస్థితి చాలామంది మర్చిపోతున్నారు. కనుక ప్రజెంట్ అంటే వర్తమాన కాలములో ప్రత్యేకించి మనము తెలుసుకోవాల్సింది, అందరూ ఆచరించవలసింది ఒక వాక్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, జీవితం అనేది అశాశ్వతము, ఎప్పుడు ఆగిపోద్ది ఎవరికి తెలియదు. కనుక ఈ వర్తమాన కాలంలోనే మనమంతా కూడా కలిసిమెలిసి అందరూ కూడా హాయిగా ఆనందంగా పరస్పర సహకారంతో సేవాభావంతో జీవించాలని నా అభిలాష, ఆకాంక్ష. మిత్రులారా ఏమంటారు? వెరీ గుడ్.
డియర్ ఫ్రెండ్స్, గత 3 రోజులు బట్టిగా ఏదో నా ఇంట్లో మీ అందరూ రావడంతో మీ రాకే నాకు నా పాలిటీ ఏరువాకైందిరా. ఇంకా 2 రోజుల సంబరాలు కూడా మా ఇంట్లోనే జరుపుకొని చక్కగా ఆటలు పాటలు ఇంకా ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన సమాచారం రా, అది విషాదమేం కాదు కానీ మా ఆచార్యులు ఇతను కూడా నా ఫ్రెండే రా. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగా. వాళ్ళ అమ్మ చేతి ముద్దలు తిని పెరిగిన శరీరం రైతు. అయితే వీడికి పాపం కాలు కాస్త బాగుండదు రా, చూశారుగా. అయితే ఈ సంబరాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా వచ్చాడు. శారీరక లోపమైన గణించకుండా వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. అయితే వాడికి నేను కూడా ఏదైనా చేయగలనా అని నా స్నేహితుల్లో ఒక అతన్ని కాంటాక్ట్ చేస్తే అతను అన్నాడు, జైపూర్ కాలు మేము ఉచితంగా చేస్తామని అన్నాడు. ఎప్పుడో 6-7 నెలల క్రితం అప్లై చేస్తే మరి ఈ సంబరాల్లో ఆ సమాచారం ఏమవుతుందంటే వెంటనే బయలుదేరండి, మేము అతనికి జైపూర్ కాలు అమరుస్తాము, అతనికి కొంత ఊరటగా ఉంటుందని అన్నాడు. సో రేపు ఎల్లుండి సంబరాల్ని మా ఇంట్లో జరుపుకున్నారా అని మిమ్మల్ని అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించాను. కానీ ఆశాంతం ఇంకా 2 రోజులు ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇవాళ నైటే ఇప్పుడు తత్కాల్లో చూస్తే అవైలబిలిటీ దొరికింది. సో ఇతను, నేను, మా మిస్సెస్ ముగ్గురం కలిసి ఆ పని పూర్తి చేసుకొని త్వరగా వస్తాం. మీరు మాత్రం ఎక్కడ సంబరాలు జరుపుకున్నా సరే మీ ఇళ్లలో ఆ ఫోటోలు పంపాలి రోయ్. మరి మా అమ్మాయి మాత్రం అరే జగన్ ఓకే మీ ఇంట్లో ఉంటుంది, ఆ సంబరాల్లో నా కూతురు పాల్గొంటుంది. తప్పకుండా మీ ఫోటోల్ని వీడియోల్ని నాకు పంపండి. మీకు కలిగిస్తున్న అసౌకర్యాన్ని చూపిస్తున్నాను. మంచి కార్యక్రమం జరుగుతుంది, మంచి పని మీద ఆహ్వానం పలికి ఈ రోజులు మాతో ఉండి పండుగ సంబరాలు మాతో పాల్గొంచుకొని మనం ఎంతో ఆనందింపజేసావు. చాలా ఆనందంగా ఉంది. కానీ వెళ్తుంది మంచి పని మీద కాబట్టి జయబాబుని వెళ్ళి ఆ పని చూసుకో. సంబరాలకు ఏ లోటు లేకుండా ఇదే విధంగా సంబరాలు కొనసాగించి నీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ఫోటోలు పెడతా ఉంటాం. ధైర్యంగా వెళ్ళు, మీరందరూ అండగా ఉంటే నాకు కావాలి. ధైర్యంగా వెళ్ళు. ముందు మీరు వెళ్ళడం రకంగా బాధగా ఉన్నా ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉన్నట్టుగానే భావించి మేమందరం కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. ఇది ప్రియమిత్రులందరికీ సంక్రాంతి సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ భగవత్తానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనం బయలుదేరమా? ఓకే. అమ్మాయి జగన్ బాబాయ్తో ఉండి మళ్ళీ 2 రోజులు వస్తానులే. ఆచార్యులు బాబాయ్ కూడా కాస్త ఆ కాలు వ్యవహారం చూసి వస్తాను నేను. అమ్మా ఏం బాధలేదురా, వీళ్ళందరినీ మా ఊరు తీసుకెళ్తున్నాం. ఓహో, మిగిలిన 2 రోజులు 3 రోజులు సంబరాలన్నీ మా ఇంటి దగ్గర జరుపుతాం. నువ్వు హ్యాపీగా వెళ్ళి ఆ పని చూసుకుని రండి. ఓకే చూరా ఎంత వాలంటరీగా ముందుకొచ్చాడు. ఈ 2 రోజులు ఉభయదాతరా, నాకంటే గట్టిగా షడ్రసమైన భోజనాలు పెట్టగలడు. బంగారులాగా అన్నీ ఉన్నాయి. అసలు అన్నిటికంటే తిన్నుందిరా. ఏమొద్దు సరే, ఏదేమైనా వెళ్తున్న మంచి పని కాబట్టి దిగ్విజయంగా తిరిగి రావాలని సంతోషం అమ్మా. మమ్మల్ని చాలా ఎంతో ఆప్యాయతగా చూశారు. మీరు పెట్టిన కజ్జికాయలు, అరిచెలు, నువ్వులతో నేతితో వండిన అరిచెలు, ఆ తర్వాత చక్కెరాయలు అవన్నీ కూడా చక్కగా తిని మమ్మల్ని ముచ్చటగా చూసి ఇవన్నీ కూడా తిప్పించారు. మమ్మల్ని మంచి భోజనాలు, తోట గుడికి, నదిలో పడవ ప్రయాణం అన్నీ చేయించారు. ఈ కొడుకు ఎక్కడ ఉంటున్నప్పుడు ఈ ప్రశాంతమైన గుడి అది చూపిద్దాం, అట్లా బోటింగ్ అవన్నీ తిప్పాను ఉన్న టైంలో. అంతకంటే మీరు తిరగలేదని కాదు, నేనే చూపించగలిగిన సమర్థులని కాదు, మాకు తోచిన ఆతిథ్యం మేము ఇచ్చాం. తప్పులు ఏమన్నా ఉంటే మాకు ఉప్పులన్నీ ఉంటాయి. చాలా సంతోషం అండి. పప్పు నెయ్యి
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి